హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు ఆటో బాల్ అప్డేట్స్. ఇప్పుడే 'రాచరికం' అనే మూవీ చూశాను. ఈ మూవీ 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో అండి. అప్పుడెప్పుడో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అప్పుడైతే మనం రివ్యూ మిస్ అయ్యాము. సో, ఇప్పుడైతే లైన్ గేట్స్ ఓటీటీ దాంట్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో, మరి ఈ మూవీ ఎలా ఉంది? వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదని నేను తెలుగులో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్ వాళ్ళ ఆర్క్స్ అయితే చాలా బాగున్నాయండి. బట్ చాలా రొటీన్ మూవీ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి సబ్జెక్ట్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా చూసేసాం. బట్ వీళ్ళ ట్రీట్మెంట్ అన్న కొద్దిగా కొత్తగా ఇచ్చుంటే బాగుండేది. చాలా రొటీన్ రొట్టగొట్టుల్లో చూపించారు. ఇక సినిమాలో సాంగ్స్ అయితే వినడానికి చాలా బాగున్నాయి. బట్ ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్ డ్రామా అనేది పెద్దగా ఎక్కలేదు. అండ్ కాలేజ్‌లో వచ్చే గొడవలు గాని, అవన్నీ కొద్దిగా ఎంగేజింగ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చూపించుంటే చాలా బాగుండేది. సో, క్యారెక్టర్స్‌కి వాటి కన్సిస్టెన్సీ ఉండదు. ఒక కంటిన్యూటీ ఉండదు సీన్ టు సీన్ కానీ. సో, ఇవన్నీ చాలా బేసిక్ అండి. ఇవి కూడా చూసుకోలేకపోయారు ఎగ్జిక్యూషన్ టీమ్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. యాక్టర్స్ కూడా మంచిగానే పర్ఫార్మ్ చేశారు. బట్ కంప్లీట్‌గా ఇక్కడ మిస్ అయింది ఎవరంటే డైరెక్టరే. సో, ఈ డైరెక్షన్ టీమ్ కొద్దిగా స్క్రీన్ ప్లేని సెట్ చేసుంటే మాత్రం ఈ మూవీ హిట్ అయ్యేది. ఇక క్లైమాక్స్ అండి. దానికో ధనం అని చెప్పొచ్చు. ఇంకా మూవీలో ఏదో ఉందనుకున్నప్పుడు క్లైమాక్స్ వచ్చి ఎన్ని కార్డ్స్ పడిపోయాయి. మేబీ పార్ట్ 2 కోసం పెట్టారు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. పార్ట్ 1 సరిగ్గా తీయట్లేదు. బట్ పార్ట్ 2 అయితే అనౌన్స్ చేసేస్తున్నారు. ముందు పార్ట్ 1 సరిగ్గా తీస్తేనే కదా వీళ్ళు పార్ట్ 2 తీయగలిగేది. పార్ట్ 1లోనే సరిగ్గా చూసుకోకుండా ఆ లీడ్ పాయింట్ ఏదో పార్ట్ 2కి ఇస్తూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వరుణ్ తందేజ్ గారితో ఒక అమ్మాయి బికినీలో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో జరిగే ఒక 2 రేప్ సీన్స్ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీలో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే జైలు నుంచి హీరో అయితే విడుదలవుతాడు. విడుదలై హీరోయిన్‌ని కలుస్తాడు. అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వీళ్ళ ప్రేమ కథ ఏమైంది? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అండి. మరి ఫస్ట్ హాఫ్ అయితే పేషెన్స్ టెస్టర్‌లా ఉంది. సెకండ్ హాఫ్ కంపారిటివ్‌లీ బెటర్‌గానే ఉంది. ఇంకా పొలిటికల్ డ్రామా గాని అదంతా చూస్తే నాకైతే వైఎస్ షర్మిల గారు, జగన్ గారే గుర్తొచ్చారు. ఇంకా సాంగ్స్ బాగున్నాయి. అండ్ అలానే అప్సరా రాణి గారు సెకండ్ హాఫ్‌లో ఆ సాంగ్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. ఇంకా విజయ్ శంకర్ గారు అండ్ అలానే వరుణ్ సందేశ్ గారు అండ్ అలానే అప్సరా రాణి గారు వీళ్ళని ఇండివిజువల్‌గా హైలైట్ చేసుకోవడానికి మంచి సీన్స్ అయితే రాసుకున్నారు. అవి బాగా ఇంపాక్ట్ చూసాడు. ఇంక ఇంటర్వెల్‌లో వచ్చి బైరెడ్డి ఫైట్ సీక్వెన్స్ వీళ్ళకి అది కూడా మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా జాతర సాంగ్ ఒకటి ఉందండి. ఆ సాంగ్ వినడానికి బాగుంది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా హైపరాది గారు కామెడీ సీన్స్ అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయి. కొద్దిగా రిలీఫ్ అనిపించింది. కొద్దిగా ఫస్ట్ హాఫ్‌లో. కిమూలో నెగెటివ్ సిస్టమ్స్ నేను ముందుగానే చెప్పాను కదా! చాలా రొటీన్ స్టోరీ అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా రొటీన్ వేలోనే ఉంటుంది. సో, అదే కులాలు, మతాలు ఇవే ఫెమిలియర్ స్టోరీతో ఎన్ని మూవీస్ రాలేదు చెప్పండి. ఇంకా కాలేజ్‌లో ఎలక్షన్స్ గాని, ఊరు పెద్దగా ఒక కూతురు ఉండడం, తన్నే హీరో లవ్ చేయటం. సో, ఇదే స్టోరీ లైన్ అండి. ఇలానే వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇలా కట్‌లుగా వస్తూనే ఉంటాయి మూవీ స్టోరీ లైన్స్ అయితే. సో, ఇదే స్టోరీ లైన్ ఇప్పుడు కాదు 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినా గానీ ఈ మూవీ అయితే ఆడకపోవచ్చు. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్ అయితే సడెన్‌గా వచ్చేస్తుందండి. చాలా రష్‌గా ఉంటుంది. చాలా క్లమ్జీగా కూడా ఉంటుంది. ఇదే క్లైమాక్సా అన్నట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌గా కూడా చాలా బ్యాడ్ ఉందండి ఈ మూవీ. ఎడిటింగ్ అయితే చాలా చూసుకోవాలి వీళ్ళు. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ కాదు. షార్ట్ టు షార్టే చాలా తేడా ఉంది. కంటిన్యూటీ చాలా మిస్ అయింది. ఇంకా లాజిక్స్ అయితే జేబులో పెట్టి మర్చిపోయినట్టున్నారు వీళ్ళైతే. లాజిక్స్ అయితే ఈ మూవీలో ఎక్కడా కనిపించవు. ఇంకా క్లైమాక్స్‌లో ల్యాక్ ఆఫ్ పొలిటికల్ డ్రామా కూడా. ఫస్ట్ నుండి బాగా బిల్డ్ చేస్తారు. లాస్ట్‌లో ఏం జరుగుద్దో ఏమో తెలీదు గానీ అదైతే గాలికి వదిలేశారు. ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే పొలిటికల్ డ్రామా అయితే ఏమీ లేదండి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అలానే కొన్ని పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని అలా ట్రై చేయొచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.